నాకు పిడిసి వచ్చి ఉండే. ఎప్పటి నుంచి అమ్మా? డెలివరీ అయిన కాడ నుంచి వస్తుండే. డెలివరీ అయిన దగ్గర నుంచి ఫిట్స్ వస్తుంది మీకు? పిడిసి వస్తుండే. అయితే మొన్న కాంట్రాక్ట్ జీతం డ్యూటీ ఎక్కింటే ఆ డ్యూటీ కాడ నా కళ్ళు తిరిగి పడిపోయింటిని. అయితే ఆ డ్యూటీలోకి వెళ్ళి కూడా నువ్వు వద్దమ్మా, నిన్ను తీసేయాలి, అవసరం లేదు అనేసి తీసేసినారు. నేను డిసెంబర్లో ఎక్కింటిని డ్యూటీకి. అయినా దేవునికి మందిరానికి కూడా దూరంగా ఉండి కూడా పని చేస్తుంటే కూడా దేవుని స్తుతించుకుంటా నేను మందిరానికి రాలేకపోతున్నా. నాకు దేవుడు కావాలి, ఏసయ్య కావాలి. పడిపోతే నన్ను తీసుకుపోయి రైల్వే హాస్పిటల్లో తీసుకుపోయినారు. తీసుకుపోయి నాకు ఇంజెక్షన్ ఇచ్చారు. పిడుసు వస్తుండే. అదే ఏం జరిగింది తర్వాత మా ఆయన చర్చికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చారా? మందిరానికి వచ్చారా? ఎప్పుడు వచ్చారు మందిరానికి? మేలో ఇక్కడికి వచ్చారు. మేలో వస్తే డాడీతో ప్రేయర్ చేయించుకున్నా. అసలు నా సోయిలో లేను, అసలు నడవలేను. అంటే ఆరాధన జరుగుతున్నప్పుడు ప్రార్థన చేశారా? ప్రార్థన చేసుకున్నా. డాడీ చేయి పెట్టి ప్రార్థన చేసిండు. మందిరం అయిపోయినాక, ప్రేయర్ అయిపోయినాక అక్కడ వచ్చి కూర్చున్నాను అనమాట. డాడీ ప్రేయర్ చేసిండు, స్వస్థత జరిగింది. స్వస్థత ఇప్పటి వరకు మళ్ళీ రాలేదు? రాలేదు ఇప్పుడు కూడా రాలేదు. ఆరోగ్యంగా ఉన్నావా? ఆరోగ్యంగా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ. బాడీ కూడా కూలింగ్ ఉండే అమ్మా. బాడీ కూడా కూలింగ్ అవుతుండే. బాడీ కూడా మంచిగా ఫ్రీ అయిపోయింది. మరి రెగ్యులర్ గా వస్తున్నావు మందిరానికి? ఆత్మికంగా ఎదుగుతున్నారా? లైవ్ రోజు చూస్తున్నారా? సంతోషం. మళ్ళీ నా డెలివరీలో కూడా బాబు పుట్టినప్పుడు కూడా నార్మల్ డెలివరీ వచ్చింది. నార్మల్ డెలివరీ. మళ్ళీ నాకు మంచి ఆ డెలివరీలో కూడా బ్లడ్ లేదు, చనిపోతుంది పాప. బిడ్డ ప్రాణానికి తల్లి ప్రాణానికి ఇది లేదు అని చెప్పి డాక్టర్లు గ్యారంటీ లేదన్నారు. మొన్న పిడిసి వచ్చినప్పుడు కూడా గ్యారంటీ ఇవ్వలేదు, చనిపోతుంది డెలివరీ. ఇప్పుడు 9 years పాప, 3 పిల్లలు అనమాట. అంతా నార్మల్ డెలివరీ ఉంది. అంత మంచిగా ఉంది. దేవుని లేదు. కుటుంబం అంతా వస్తున్నారు. కుటుంబం అంతా వస్తాం. దేవునికి నమ్మకంగా ఉండండి అమ్మా. బండి మీద వచ్చింటిమి. ఆటో కూడా 3 wheelers ఇచ్చాడు దేవుడు మాకు. ఎంతో మేము దేవునికి రుణపడి ఉంటున్నాం. మమ్మీ డాడీకి పీజీ కాలేజ్ నుంచి వస్తున్నామండి. పీజీ కాలేజ్ నుంచి వస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. సాక్ష్యం చెప్పడం ఇదే ఫస్ట్ టైం. ఎన్నోసార్లు కూడా రావడానికి కూడా నాకు చాలా భయంకరంగా ఉండేది. అదే దేవునికి వందనాలు, మీ అందరికి వందనాలు, మమ్మీ డాడీకి వందనాలు. కల్వరి ప్రామిస్ ల్యాండ్ హయత్ నగర్ దగ్గర రామోజీ ఫిలిం సిటీ ప్రక్కన అద్భుతంగా సండే 3 ఆరాధనలు 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30. దేవుడు మీ జీవితాలు అద్భుతాలు చేయబోతున్నాడు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు.